నమస్కారం. ఎన్ఎక్స్టీజీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. పల్నాడు పేరు చెడగొట్టారు. ఇక్కడ కర్రలు ఇనుపరాడ్లు పట్టుకుని రోడ్లపైనే తిరుగుతుంటారని దేశమంతటా ప్రచారమైంది. మాచర్ల నరసరావుపేట పేర్లు ఇండియా అంతటా మారుమోగుతున్నాయి అని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలపై పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. నా బ్యాచ్మేట్స్, కుటుంబ సభ్యులు, మిత్రులు పల్నాడులో అంత ఫ్యాక్షన్ ఉందా అని అడుగుతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో పల్నాడు అత్యంత దారుణంగా ఉందని, 10 రోజుల వ్యవధిలో 160 కేసులు నమోదవ్వడం తాము కోరుకుని రికార్డ్ అని చెప్పారు. రెండో స్థానంలో ఉన్న జిల్లాలో 70 కేసులు నమోదయ్యాయంటే పల్నాడులో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో గ్రహించాలన్నారు. ఆయా కేసుల్లో 1300 మందిని అరెస్ట్ చేశామని, వారిలో 400 మందిపై రౌడీ షీట్లు తెరిచామని ఎస్పీ వెల్లడించారు. ఇక్కడ జైలు పట్టక రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి పంపిస్తున్నట్లు ఎస్పీ వివరించారు. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు. నరసరావుపేట మన లోకల్ జైల్లో ప్లేస్ కూడా లేదు. ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి. ఆ పెద్ద జైలు ఉంది, అక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ స్పేస్ కూడా లేదు. సో అట్లా మనం చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరికి అరెస్ట్ చేసామో వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ 1200 మెంబర్స్ ఎవరు ఉన్నారు అందరిది కొన్ని డేస్లో అయిపోతుంది. ఆల్రెడీ నేను 400 రౌడీ షీట్స్ ఓపెన్ చేశాను. కంప్లీట్ ఫెయిలియర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ అట్లా పరిస్థితి వచ్చింది. మీ అందరి చూసారు. పల్నాడు ఫేమస్ అయింది ఇప్పుడు ఇండియాలో. దీని ముందు ఎవరికి పల్నాడు గురించి తెలియదు, మాచర్ల ఏంటి తెలియదు, ఓన్లీ ఆంధ్ర వాళ్ళకి తెలుసు అంతే. బట్ నరసరావుపేట గురించి కూడా ఎవరికి తెలియదు. నేను కూడా చిన్నప్పుడు నాకు తెలియదు నరసరావుపేట అంటే ఏంటి, వినుకొండ అంటే ఏంటి. ఇప్పుడు అందరికీ తెలుసు. నా బ్యాచ్మేట్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫోన్ చేసి అడుగుతున్నారు ఈ పల్నాడు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ ప్లేస్ ఉంది, ఇంత అరాచకంగా ఎట్లా ఉండొచ్చు అక్కడ. 18 year old 19 year old ఇట్లాంటి పిల్లలు కూడా ఇట్లాంటి గొడవలో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరికి వదిలేయడానికి లేదు. ఒక క్యాండిడేట్ ఒక పార్టీది ఉంటారు, ఒక క్యాండిడేట్ ఒక పార్టీది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. ఎవరు సఫర్ చేస్తున్నారు, కామన్ మ్యాన్ సఫర్ చేస్తున్నారు, మీరు సఫర్ చేస్తున్నారు. మీరు ఇట్లాంటి గొడవల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి ఏముండదు. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, వాళ్ళు నాలెడ్జ్ ఉంది, వాళ్ళు బేల్ తీసుకోవచ్చు, ఇవన్నీ తీసుకోవచ్చు. వ్యవసాయ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా కేంద్రాలలో అన్నదాతలకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి కంచమాటి అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. సాగర్ ఆయకట్టు చివరి వరకు సాగునీరు అందేలా కాలువలో పొడిక తీయించాలని జిల్లా అధికారులను విజ్ఞప్తి చేశారు. గత ఏడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం బ్రాడీపేట సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అజయ్ కుమార్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయానికి తగినంతగా సహకారం అందడం లేదన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించే విధంగా వ్యవసాయ అధికారులు రైతులను అవగాహన పెంచాలన్నారు. అవసరం అనుకుంటే దీనికి బడ్జెట్ కేటాయించాలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రమాదకరమని దీన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ముందుగానే మరి వస్తున్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. గత ఏడాది అసలు వర్షాలు లేక, అదేవిధంగా తుఫాన్ తోటి కొంత నష్టం, ఆ విధంగా ఖరీఫ్, రబీ రెండు కూడా నష్టం జరిగింది. రబీలో వేయాల్సిన పంటలు దాదాపు 60-70 వేల ఎకరం బీడుగా వేశారు. వేసిన పంటలన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి. ఈ ఏడాదన్నా వర్షాలు ముందుగా వస్తున్న ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కాలువల్లో పూటకి తీత కానీ, తూటి కాడ కానీ శుభ్రం చేసినట్లయితే మరి పంటలకు నీరు సక్రమంగా అందే అవకాశం ఉంటుంది. అందుకని వెంటనే కాలువల్లో పూటికి తూటికాడ తీసి వెంటనే పనులు ప్రారంభించాలా. అదేవిధంగా ఇప్పుడు విత్తనాలు ఆర్బీకే కేంద్రాల్లో విత్తనాలు ఎంత అవసరం అంత వెంటనే పెట్టాలి. ఇప్పుడు తెలంగాణ చూస్తున్నాం, ముందుగా తెలంగాణలో పంటలు వేసే ఈ నేపథ్యంలో విత్తనాల కొరతతోటి ఇవాళ అన్ని షాపులు మరి నో స్టాక్ అని పెట్టే పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా ల్యాండ్ యాక్ట్ చట్టం, ఈ ల్యాండ్ యాక్ట్ చట్టం అనేది ఎన్నికల్లో కూడా ప్రచారం జరిగింది. ఈ ఎన్నికల్లో ప్రచారం ప్రధానంగా ఒక పార్టీ చెప్పింది, మేము కనుక అధికారంలోకి వస్తే ఈ ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని. మంచిదే, కానీ ఇది ఎంతవరకు అమలు జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. దీన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం, దీన్ని అమలు పరిచింది మొదట మన రాష్ట్రం. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద బలవంతంగా రుద్ది ఎక్కడైతే
డాక్యుమెంట్స్ కానీ చిన్న చిన్న లోపాలు ఉంటాయో ఆ పొలం కానీ ఆ స్థలం కానీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకునే విధంగా మరి కొంతమంది కార్పొరేట్ సంస్థలు దీన్ని స్వాధీనం చేసుకునే విధంగా ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఇది చాలా ప్రమాదకరమైన చట్టం. ఇప్పటికే లాయర్లు 4-5 నెలల నుంచి సమ్మె చేస్తున్నారు. అంటే ఈ చట్టానికి సంబంధించి భూ సర్వే చేసిన దాంట్లో చిన్న లోపం ఉన్నా సరే మరి కలెక్టర్కే వెళ్ళాలి తప్పితే మరి కోర్టుకు వెళ్ళే దీంట్లో లేదు. కాబట్టి అందువల్ల ఇవాళ లాయర్లు సమ్మె చేస్తున్నారు. అందువల్ల ఇవాళ సిటీలో సెంటు భూమి ఉన్నా, సెంటు స్థలం ఉన్నా, లేదా గ్రామీణ ప్రాంతంలో ఉన్న పొలానికి ఏ డాక్యుమెంట్స్ లేకపోయినా ఈ భూములన్నీ పోతాయి. కాబట్టి ల్యాండ్ యాక్ట్ చట్టం చాలా ప్రమాదకరమైంది. దీన్ని అన్నీ విరమించుకోవాలని చెప్పి దీని ద్వారా గ్రామాల్లో మేము రైతు సంఘాలుగా రైతులకు అవగాహన కలిగించి ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఎన్నికల్లో రేపు 4వ తేదీ ప్రకటించే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం రానివ్వండి, వచ్చిన తర్వాత మొదటగా సేద్యంలో వ్యవసాయ రంగాన్ని ప్రాధాన్యత తీసుకొని పనిచేయాలా. ఈ ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని అంటే రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. శ్రీవారిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం విఐపి బ్రేక్ సమయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ఆయనకు తిదిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అమిత్ షాకు శ్రీవారి ప్రసాదం చిత్రపటాన్ని ఈవో అందజేశారు. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి సమాజానికి ఆదర్శంగా నిలవడం గొప్ప విషయమని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి వ్యాఖ్యానించారు. తెలుగు సినీ రంగంలో సూపర్ స్టార్ కృష్ణ ప్రస్థానం మహోన్నతమని కీర్తించారు. గుంటూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు కోట శేషగిరిరావు ఆధ్వర్యంలో శుక్రవారం అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి కార్యక్రమం శుక్రవారం ఆడంబరంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి గల్లా మాధవి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆమె కృష్ణ జీవితాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాదచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని మాధవి ప్రారంభించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యాన్స్ తమ హీరోను అభిమానించడమే కాకుండా సమాజ సేవలో మేము సైతం అంటూ పాలు పంచుకోవడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ పాల్గొన్నారు. కృష్ణ గారి 81వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ భోజన కార్యక్రమాలు మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారండి. దానికి విచ్చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మహోన్నత వ్యక్తుల్ని గుర్తు చేసుకోవడం, వారి జయంతుల్ని వర్ధంతుల్ని పురస్కరించుకొని ఇలాంటి సేవా కార్యక్రమాల్ని నిర్వర్తించడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే వారు చేసిన కృషి, వారి వ్యక్తిత్వం రానున్న సమాజానికి, రానున్న భావితరాలకి తెలియపరచడం ఎంతో ముఖ్యం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలను చేపడుతున్న ఇలాంటి మహా వ్యక్తులు ఎవరండి? వాసవి క్లబ్ వారు, కోట శేషగిరి గారు నిర్వర్తిస్తున్న బాజీ గారు, శ్రీను గారు, ఇలాంటి కార్యక్రమాలను నిర్వర్తిస్తున్న ఈ పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, వీళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారానే భావితరాలకి గొప్ప వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలని, వారి సేవల్ని తెలియపరచడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇలాంటి ఒక కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, విచ్చేసినందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. కొత్తపేట హనుమాన్ చౌక్ శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ హనుమాన్ దీక్ష సమాజం ఆధ్వర్యంలో శ్రీ హనుమంత్ జయంతోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలు 5 రోజుల పాటు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారికి 1,00,000 తమలపాకు పూజ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దైవ దర్శనం గావించారు.
ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైంది. ఆమెకు నిశ్చితార్థం కావడంతో ప్రేమ పేరుతో ఆమెను ఆవేదిస్తున్న యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆమె పనిచేస్తున్న కాలేజీకి సమీపంలోని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హతమార్చాడు. ఆపై తను గొంతు కోసుకొని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు సమాచారంతో పోలీసులు యువకుడిని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్న గ్రేస్ సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేసింది. అక్కడే జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తుంది. ముసుమునూరుకు చెందిన తొట్టిపోయిన యేసురత్నం కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గురువారం యేసురత్నం తన డిగ్రీ సర్టిఫికెట్స్ తెచ్చుకునేందుకు ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చినట్లు తెలిసింది. రత్నగ్రేస్ తను పనిచేస్తున్న కాలేజీ సమీపంలోకి రాగానే ఆమెతో మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పి పక్కనే ఉన్న సందులోకి యేసురత్నం ఆమెను తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించింది. ఇద్దరం చనిపోదామని చెబుతూ కత్తి తీసి కోసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె వద్దని వారించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె జుట్టు పట్టుకొని గొంతు వద్ద ఇష్టారాజ్యంగా పొడిచాడు. దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయింది. అక్కడికక్కడే విగతజీవిగా మారిన రత్నగ్రేస్ ను చూస్తూ నిందితుడు కూడా పీక కోసుకున్న రక్తపు మడుగులో ఆమె పక్కనే పడిపోయాడు. తెలుగు సినీ పరిశ్రమకు నూతన సాంకేతికతను పరిచయం చేసిన డైరింగ్ డాషింగ్ డైనమిక్ హీరో కృష్ణ అని గుంటూరు నగర మాజీ డిప్యూటీ మేయర్, టీడీపీ నాయకులు తాడిశెట్టి మురళి, బీజేపీ జిల్లా అధ్యక్షులు వనామ నరేంద్ర పేర్కొన్నారు. ఈస్ట్ మ్యాన్ కలర్ 70mm సౌండ్ సిస్టమ్స్ ఫుల్ సినిస్కోప్ తో ఆనాడు ఆధునిక హంగులతో హంగామా చేసిన బుర్రిపాలెం బుల్లోడు అంటే ఫ్యాన్స్ కు విపరీతమైన అభిమానమని గుర్తు చేశారు. సంవత్సరానికి 18 సినిమాలు చేసి చరిత్ర సృష్టించిన తెలుగు హీరో కృష్ణ అని చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా మహేష్ బాబు ఫ్యాన్స్ అధ్యక్షులు కోట శేషగిరిరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో సూపర్ స్టార్ కృష్ణ 81వ జయంతి కార్యక్రమం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ చిత్రపటానికి తాడిశెట్టి మురళి, వనామ నరేంద్ర, చిట్టిబాబు, కార్పొరేటర్ బాబు, టీఎల్వి వీరాంజనేయులు, కోనకల్ల సత్యనారాయణ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కృష్ణ జీవితాన్ని ఆవిష్కరించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని పేదలకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎప్పటికీ తాము కృష్ణ ఫ్యాన్సేనని స్పష్టం చేశారు. గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమసాని చంద్రశేఖర్ జన్మదినం కూడా ఈ రోజే కావటం యాదృచ్ఛికమైన ఇద్దరు బుర్రిపాలెం బుల్లోలు కావడం విశేషమన్నారు. మా సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా కృష్ణ ఫ్యాన్స్ మరి మహేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం దగ్గర మరి పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చాలా సంతోషం. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి కృష్ణ గారి యొక్క మరి అభిమానులుగా మేమంతా కూడా ఎప్పుడు ఆయన్ని ఆరాధిస్తూ మరి పెరిగినటువంటి వాళ్ళం. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన నటించినటువంటి చిత్రాలు, ఆయన ఉన్నటువంటి మంచి మనసుతో అభిమానుల్ని ఆదరించే తీరు ఎప్పుడు కూడా మేము గుర్తుపెట్టుకుంటాం. మా అన్నగారు తాడిశెట్టి వెంకటరావు గారు కూడా కృష్ణ అభిమానే. మా కుటుంబం అంతా మేము వాళ్ళ కుటుంబానికి ఎంతో ప్రేమించే మనుషుల్లో మేము ఒకరు చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను. మరొకసారి కృష్ణ అభిమానులందరికీ, సూపర్ స్టార్ కృష్ణ అభిమానులందరికీ కూడా వారి జన్మదిన సందర్భంగా నా శుభాకాంక్షలు. వారి మన మధ్య లేనందుకు వారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. సూపర్ స్టార్ కృష్ణ గారు మా అందరికీ 20,000 పని కూడా చెప్పొచ్చు. సినీ ప్రపంచానికి 81వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక కృష్ణ ఫ్యాన్స్కే కాదు యావత్ సినీ ప్రపంచానికి కూడా ఈరోజు ఒక పండగ వాతావరణం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో, సినిమా చరిత్రలో అనేక రకాల కొత్త పొగడ్తలు తీసుకొచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి. 70mm అవ్వచ్చు, కౌబాయ్ స్టైల్ అవ్వచ్చు, సినిమా స్కోప్ అవ్వచ్చు, అట్లా సౌండ్ సిస్టంలో అనేక రకాల మార్పులు అవ్వచ్చు. ఏది చేసినా కూడా సూపర్ స్టార్ కృష్ణ గారి వల్లనే జరుగుతుంది. అనే మరి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి రావడంలో కూడా అనేక మంది ప్రముఖులతో పాటు కృష్ణ గారు కూడా చాలా చాలా కష్టపడ్డారు. మరి ఇవాళ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుని మీ అందరం కూడా చాలా ఆనందంగా జరుపుకున్నాము. ఇవాళ కృష్ణ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. యావత్తు ఆంధ్రప్రదేశ్ కూడా కృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు 81 జయంతి సందర్భంగా వారు మా అభిమానుల మధ్య లేకుండా జయంతి కార్యక్రమం చేయటం మాకు ఎప్పుడు అలవాటు లేదు. ఈ సంవత్సరం చేస్తున్నాం. కృష్ణ గారు ఎప్పుడు మా గుండెల్లో, మా హృదయాల్లో ఆయన మా ముందు ఉన్నాడు, మా బతికే ఉన్నాడు, ఆయన మా ముందే తిరుగుతున్నాడు. ఆయన హైదరాబాద్ పద్మాల స్టూడియోలో నానకరామగూడలో ఉన్నాడనే మేము భ్రమిస్తున్నాం తప్పితే ఆయన మా యందు లేడు, ఆయన ఇక్కడ లేడని మేము అనుకోవట్లేదు.
కానీ అలాంటి మంచి మనిషి కార్యక్రమాలకి కృష్ణ గారి అభిమానులు మేము బాజీ గారు, శేషగిరి, కొండబేని శ్రీను, అలాగే మా ఫ్యాన్స్ అందరి ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి గుడి ముందు అన్నదానం కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే మరో బురిపాలెం బుల్లోడు పెమ్మసాని చంద్రశేఖర్ గారిది కూడా ఇవాళ జన్మదిన సంవత్సరంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి పేరుతో కూడా అమ్మవారి గుడి ముందు ఇవాళ బటర్ మిల్క్ కార్యక్రమం పెట్టాము. ఈ కార్యక్రమాలకి వచ్చిన అభిమాన సోదరులందరికీ, మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కృష్ణ గారు మా దేవుడు, మా గుండెల్లో ఎప్పుడు అభిమానుల గుండెల్లో కొలువే ఉంటాడు. జోహార్ సూపర్ స్టార్ కృష్ణ. భారతీయ సంప్రదాయాల్లో అంతర్భాగమైన జానపద కళాకారులకు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని ఉత్తర అమెరికా తెలుగు సంఘం అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో అట్టహాసంగా జానపద సంబరాలు జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపయ్య చౌదరి మాట్లాడుతూ గ్రామీణ అర్బన్ ప్రాంతాలలో విద్య, వైద్య సేవలతో పాటు ఉత్తమ ఉపాధ్యాయులు, కవులు, కళాకారులను సత్కరించడం బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కల్లోలం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న జానపద కళాకారులకు చేయూత అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ తెలుగు ప్రజల సంక్షేమం, వారిలోని నైపుణ్యాలను వెలికితీసే విధంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. అనంతరం 30 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సత్కారము, 5 కవులు కళాకారులకు గౌరవ పురస్కారాలు, 100 మంది జానపద కళాకారులకు ప్రోత్సాహకాలను అందజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు బాపు నూతి, నాట్స్ అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా మన శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గుంటూరు నగరంలో నాట్స్ జానపద సాంస్కృతిక సంబరాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమం చాలా చక్కగా అనేక మంది 100 మంది కంటే పైగా జానపద కళాకారులు పాల్గొని ఈ కార్యక్రమంలో మన గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరినీ అలరించడానికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలైంది. సో మనకు మంచి స్పందన వచ్చింది. మీరు ఇప్పుడు హాల్లో చూస్తారంటే హాల్ అంతా కంప్లీట్గా మనకి మోర్ దాన్ 1000 పీపుల్ హాల్లో నిండి ఉన్నారండి. సో మనకి మరుగున పడిపోతున్నటువంటి జానపద కళల్ని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో నాట్స్ సంస్థ ఇలాంటి కార్యక్రమాలను మనం రూపొందించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ భారతదేశంలో 2 తెలుగు రాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలను గత 10 రోజులుగా మనము ప్రతిరోజు 2-3 కార్యక్రమాలని తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర అన్ని చోట్ల మన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా అనేక విద్య, వైద్యం, ఆరోగ్యం 3 రంగాల్లో కూడా మనము యువతకి, మహిళలకి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగానే మన జానపద కళాకారుల్ని ప్రోత్సహించాలి, వారికి కరోనా తర్వాత ఉపాధి కోల్పోయిన వారికి కొంత చేయూతనివ్వాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అలానే ముందు తరానికి మన జానపద కళల గురించి తెలియచేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. నాట్స్ సంస్థ ఎల్లప్పుడూ కూడా భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో స్థాపించబడింది. భాషకి, సేవకి సంప్రదాయతనిస్తూ ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఇలాంటి కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు, మీరు ముఖ్యంగా చూసుకుంటే సేవా కార్యక్రమాలు మనము ఒక్క అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే అవసరాలు ఉన్నాయో
అలాంటి చోట అటవీ ప్రాంతంలో ముఖ్యంగా మనము చెంచులు, ఎలుకలు ఇలాంటి వాళ్ళు నివసించే ఎలాంటి రహదారులు లేని వారికి వారి అభివృద్ధికి చేయూతనిచ్చే విధంగా మహిళా సాధికారత కార్యక్రమాలు అనేకం నిర్వహిస్తూ ఉన్నాము. దాని ద్వారా వేల మందికి మన కార్యక్రమాల ద్వారా ఉపాధి కల్పించే, స్వయం ఉపాధి కల్పించే విధంగా ముఖ్యంగా మహిళలకి, యువతకి అనేక ప్రాధాన్యతనిస్తూ మనం ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు జానపద కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. మీరందరూ తప్పకుండా వీక్షించి వారికి చేయూతనివ్వాల్సిందిగా కోరుతూ మీ నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి. ధన్యవాదాలు. లేదండి, మీరు ముఖ్యంగా చూసుకుంటే నేను అధ్యక్షుడిగా అయిన తర్వాత మీరు ఇంతకుముందు చూస్తే మన తెలుగు సంస్థలు ఒకసారో 2 సార్లు చేస్తూ ఉంటాయి, ప్రతి సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి. కానీ ఇప్పుడు నేను ఈ 2 సంవత్సరాల్లో 4వ అండి ఇది నా పర్యటన. బాధ్యతలు స్వీకరించిన రోజే పదవి విరమణ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు అన్నారు. విజయవాడలో ప్రింటింగ్ స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. 2 సంవత్సరాల తర్వాత ఇదే ఆఫీసులో ఛార్జ్ తీసుకుంటున్నా. నాకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన వారికి కృతజ్ఞతలు. ఇవాళ నా పదవి విరమణ రోజు. ఈ రోజే పోస్టింగ్ ఆర్డర్ తీసుకున్నా. సాయంత్రం పదవి విరమణ చేసే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. కారణాలు ఏమైనా ఆల్ ఈజ్ వెల్ అని భావిస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఎలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. పోస్టింగ్ ఆర్డర్లు వచ్చాయి, విధుల్లో చేరాను. ఇప్పటికీ ఇంతవరకు మాత్రమే మాట్లాడాలి. ఇంతకాలం నాకు అండగా ఉండి ధైర్యం చెప్పిన మిత్రులు, శ్రేయాభిలాషులకు రుణపడి ఉంటాను. నా కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు. యూనిఫామ్తో పదవి విరమణ చేయడం నా కల నెరవేరినట్లుగా భావిస్తున్నా అని ఏబీవీ తెలిపారు. ప్రపంచంలోని అతిపెద్ద జ్యువెలరీ సంస్థలలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తమ గుంటూరు షోరూంలో మైండ్ డైమండ్ షోను ప్రారంభించింది. ఈ డైమండ్ షోకు ముఖ్య అతిథులుగా డాక్టర్ రావూరి శ్రీహర్ష, పెద్ది రమణారావు హాజరై వినియోగదారులు, శ్రేయోభిలాషుల మధ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రావూరి శ్రీహర్ష మాట్లాడుతూ జ్యువెలరీ రంగంలో అత్యంత నమ్మకమైన సంస్థగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నిలిచిందని అన్నారు. వ్యాపారంలోనే కాక సేవా కార్యక్రమాలలో కూడా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ నిలవడాన్ని ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ హెడ్ నదీన్ కుర్నియన్, మేనేజర్ గోపి, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైండ్ డైమండ్ షో యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి డాక్టర్ రావూరి శ్రీహర్ష గారు, అలానే మా కస్టమర్ అయినటువంటి పెద్ది రమణారావు గారి చేతుల మీదుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది. డైమండ్ షో అంటే స్పెషల్గా మనకి డైలీ వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, అలానే వెడ్డింగ్ వేర్ రకరకాల డిజైన్స్ అనేది మనం ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంచడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ని వచ్చి ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా మన గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రజలందరికీ ఈ మైండ్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ కంపెనీ వారి తరపున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సో వీళ్ళు ఈ నెల 31 నుండి 5వ తారీఖు వరకు జ్యువెలరీ ఎగ్జిబిషన్, అందులోనూ డైమండ్ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇందులో డైలీ వేర్ నుండి మ్యారేజెస్ వరకు అన్ని ఒకేషన్స్కి చాలా బాగా మంచి కలెక్షన్, వివిధ స్టైల్స్లో చాలా వెరైటీస్లో ఉంచున్నారు. సో ఈ డైమండ్ జ్యువెలరీలో మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీతో పాటు కాస్ట్ గురించి కూడా చాలా ఆఫర్స్ వీళ్ళు అందిస్తున్నారు. ఈ డైమండ్ జ్యువెలరీని కూడా అందుబాటు ధరల్లోనే విత్ గుడ్ క్వాలిటీ వీళ్ళు అందిస్తున్నారు. కాబట్టి ఈ గుంటూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మలబార్ గోల్డ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ప్రపంచంలోనే 350 షాపులు పైగా ఉన్న ఈ సంస్థ బ్రాండ్గా, అంటే మలబార్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్. ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు నైపుణ్యతతో మగల వర్కర్స్ చేత చేపిస్తూ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ డైమండ్స్ రకరకాల అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో, అందరూ డైమండ్స్ని
ఆభరించుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఈ చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుంటూ ఇలాంటప్పుడు వాళ్ళు సేవా కార్యక్రమం కూడా చేసుకుంటూ అందరినీ మనసుల్ని చూరగొన్న విధంగా కనపడుతుంది. కానీ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలోని మంత్రుల పేషీలను ఛాంబర్లను స్వాధీనం చేసుకునేందుకు సాధారణ పరిపాలన శాఖ ఏర్పాటు చేస్తోంది. జూన్ 4న ఎన్నికల లెక్కింపు నిర్వహించబోతున్న తరుణంలో కొత్త ప్రభుత్వంలో కొత్త మంత్రులకు కేటాయించేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం జూన్ 3న అన్ని మంత్రుల పేషీలు ఛాంబర్లు స్వాధీనం చేసుకుంటున్నామని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా పేషీల సిబ్బందికి ఈ విషయాన్ని తెలియజేసింది. సచివాలయం నుంచి ఎలాంటి పత్రాలు వస్తువులు బయటకు తీసుకెళ్లొద్దని ఆదేశించింది. ప్రత్యేకించి మంత్రుల పేషీల్లోని దస్త్రాలు ఏవీ బయటకు తీసుకెళ్లకుండా వీలేదని పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.